సార్ ఇప్పుడు ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్. చెప్పండి. ఇప్పుడు వెయిట్ లాస్ టెక్నిక్స్, ప్రొసీజర్స్ ఎన్నెన్నో వచ్చేసాయి. ఇంక్లూడింగ్ మొన్నటి వరకు రైబల్సెస్ వచ్చింది. ఇప్పుడు మౌంజారో ఇంజెక్షన్ ఇస్తున్నారు తగ్గడానికి. అది ఎఫెక్టివ్గా ఉందని చాలా మంది చెప్తున్నారు. బట్ ప్యాంక్రియాటైటిస్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది అంటున్నారు. యాజ్ అ సీజన్డ్ సర్జన్ అండ్ క్లినిషియన్ మీరేమంటారు సార్? ఇప్పుడు ఒక 5 ఏళ్ళుగా ఉపయోగిస్తూ వచ్చాను. ఏది మౌంజారో కాదు, ఫస్ట్ ఒజెంపిక్ అండ్ వెగోవి అని 2 ఉన్నాయి. అంటే సెలెక్టివ్గా పేషెంట్స్ ఉపయోగించుకొని సూపర్వైజ్డ్ మెడికేషన్ ఇస్తే బాగానే ఉన్నారు. వీళ్ళు సడన్గా మేము ఒకటేసారి తగ్గిపోవాలనేది ఇంక్రీజ్ డోస్ ఏమవుతుంది? బిఫోర్ ద బాడీ గెట్ యూజ్డ్ యూ ఆర్ గివింగ్ హైయర్ డోస్. ఒజెంపిక్ సెమాగ్లూటెడ్, అది GLP-1 అని బ్రెయిన్లో ఉండే రిసెప్టార్ చేస్తుంది. మేము ఆపరేషన్ చేసినా కూడా అదే వాటిని GLP వాటిని ముందు పనిచేసే వాటికి ఈ హార్మోన్స్ పనిచేస్తాయి. దాన్ని బట్టి సర్జరీని బట్టి ఇవి కనుక్కొని వీళ్ళు తయారు చేశారు. అట్లొచ్చింది సర్జరీ వలన యాజ్ ఎ స్పిన్ ఆఫ్. ఇప్పుడు స్పేస్ నుంచి పోయే వాళ్ళకు క్రాఫ్ట్స్ వల్ల స్పిన్ ఆఫ్స్ వచ్చినాయి. ఆ విధంగా స్పిన్ ఆఫ్ ఇది. దాన్ని నెక్స్ట్ వచ్చి మౌంజారో, అది 2 రిసెప్టార్స్ మీద, GLP-1 ఒకటి జిప్ అని, ఈ రెండింటి మీద పనిచేస్తుంది. కొంచెం బెటర్ ఇది వెయిట్ లాస్. కానీ మనం వెయిట్ లాసా ఆర్ బీయింగ్ హెల్దీనా, ఈ 2 థింక్ చేయాలి. ఏం ఒబీస్గా ఉంటే ఏమవుతుంది? బాగుంటే బాగుంటుంది, లావుగా ఉంటే తప్పేమీ లేదు కదా. బట్ హెల్దీగా ఉండవు. అంతే కదా. హెల్దీగా ఉండడం అంటే ఏంటి చెప్పండి? ఒక 4 కొలమానాలు. హౌ డు ఐ నో ఇఫ్ ఐమ్ హెల్దీ? ఇప్పుడు 2 or 3 ఫ్లైట్స్ ఆఫ్ స్టేర్స్, 3 మీ ఏజ్లో 3 ఫ్లైట్స్ లేకపోతే 4 ఫ్లైట్స్, నేను కూడా 4 ఫ్లైట్స్ ఎక్కాలి. మోకాళ్ళ నొప్పులు రాకూడదు, ఆయాసం రాకూడదు. మోకాళ్ళ నొప్పులు అది వదిలేసాను, అది డిఫరెంట్ సబ్జెక్ట్. మళ్ళీ దాని గురించి మళ్ళీ మాట్లాడతాం. ఆయాసం రాకూడదు. ఇంకోటి ఏమంటే మనం అందువల్ల ఎవ్రీ డే మనం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి.